అండ్ మీరు మళ్ళీ 3 సార్లు దాటేశారు సార్. మీ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో చాలా ఒక క్లిష్టమైన పరిస్థితి. ఒక పక్క సరే ఒక కోణం చూస్తే అక్కడ ఎర్రబెల్ల గారు ఉన్నారు, ఇంకో కోణం నుంచి డీకే అరుణ్ గారు మీకు రాజకీయ ప్రత్యర్థి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ నిత్యం మాటల వార్ నడుస్తూ ఉంటుందని చెప్పి. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఒక సందర్భంలో ఇద్దరు కూడా రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎవరైనా వాస్తవాలను వక్రీకరించి మాట్లాడినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేయబట్టి దానిపైన వివరణ ఇస్తాం. ఉదాహరణకు ప్రాజెక్టులకు సంబంధించి మేము చేసిన ప్రాజెక్టులే అవును వీడియోజు కొబ్బరికాయలు కొడుతున్న మాట్లాడింది, అది ప్రెస్లో వచ్చింది. మొన్న కూడా అన్నారు ఆవిడ. అన్నప్పుడు మరి స్పందించాలి కదా. ఒకటి మరి పూర్తి అయినట్టయితే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి చెప్పింది మీరే కదా. మరి పూర్తి అయినట్టయితే మరి మీరు ఎందుకు మాట్లాడి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి, 1000 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇస్తే పూర్తి అయ్యేదాని కింద అంటే పూర్తి కాలేదన్నట్టు కదా. అంటే పూర్తి కాకుండానే మీరు కొబ్బరికాయలు కొట్టినట్టు కదా. ఇలా పూర్తి చేసే ప్రయత్నం చేసి మొన్నటి దాకా ఏం మాట్లాడారు, 1000 కోట్లు ఇస్తే పూర్తి అయితే అన్నారు. అవి కట్టట్లేదు, అవి చేయట్లేదు, పాలమూరు పెట్టినారు. అది ఇది రెండు చేస్తున్నాం కదా. మరి ఆ 1000 కోట్లు ఇవ్వండి ఎక్కువ, అక్కడ డబ్బులు ఒకటే కాదు. ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూలో గత ప్రభుత్వాలు ల్యాండ్ అక్వైర్ చేయని కారణంగా పెండింగ్ చాలా ఉండినాయి. రైతులు మేము 60,000 70,000 ఇవ్వమని చెప్పని అటువంటి చాలా దాని కారణం కూడా చాలా మటుకు పనులు కొంచెం జరగలే. ఇప్పుడు ఈ 123 జీవో ప్రకారం 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి రైతులను ఒప్పించి చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి అలా కంప్లీట్ చేసినాం. ఇప్పటికే మనం 1,50,000 2 లక్షల దాకా ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో ఇంకో 1,50,000 ఇస్తాము. ఇప్పటికే పంపింగ్ స్టార్ట్ చేసినాం. అంటే విధానపరమైన అభిప్రాయ భేదాలు తప్ప వ్యక్తిగతం ఏం లేదంటారు. వ్యక్తిగత ఏమో కానీ మామూలుగా వ్యక్తిగతంగా అనిపిస్తుంది మీవి. అంటే ఈ టీవీ ఛానల్స్ లో వేస్తారే మాట తూట అని చెప్పి మీ బయట మళ్ళీ ఆవిడ బయట అవి మీరు క్రియేట్ చేస్తారు, అవి మీరు క్రియేట్ చేస్తారు. అంత వైరం లేదు. ఎందుకంటే అంశం ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్యూ ఏముంది ముందే చెప్పిన. మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు సమస్య, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు మేము చేయడం వల్ల మా పని ఒత్తిడి వస్తున్నటువంటి దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యొచ్చు. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఆ రోజున కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి పోలీస్ వ్యవస్థ ఉండి నన్ను ఆపి జైల్లో పెట్టినా మళ్ళీ నేను కంటిన్యూ చేసిన. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను పోనీయను నడవనేనన్నా నడి బజార్లో గద్వాల్లో 10,000 మందితో పబ్లిక్ మీటింగ్ పెట్టి పోవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఎక్కడ ఇష్యూ పైన ప్రిన్సిపల్ పైన నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వీళ్ళు మాట్లాడేది మేము పూర్తి చేసినామంటే వాళ్ళు మరి పూర్తి చేసిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ పాలమూరు ఇంకోటి కూడా అండి, అంటే మాట్లాడితే కూడా ఏంటంటే క్రెడిబిలిటీ ఉండాలి. మాట మనుషులకు కాదని కింద ఆ మాట్లాడిన మాటకు కూడా ఒక ఆధారం అనేది ఉండాలి. పాలమూరు ప్రాజెక్టు మేము శాంక్షన్ చేసినామని మాట్లాడింది. ఏం శాంక్షన్ చేసిండ్రు? 35,000 కోట్ల ప్రాజెక్టుకు 7 కోట్ల రూపాయలు ఎన్నికల ముందున సర్వే చేయడానికి శాంక్షన్ చేసి, సర్వే చేయడానికి డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఖర్చు పెట్టలే, కాగితం పైన సర్వే చేయడానికి ఇచ్చింది. 7 కోట్లు మేము చేసిన మాట్లాడతాం. అంటే దానికి అర్థం ఉందా? ఇలా 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఇదే యంత్రాలతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ విషయం తీసుకున్నా కూడా ఇలా జిల్లాల పునర్విభజన గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా తప్పు పట్టను. హక్కుల సాధన కొరకు ఎవరిని ప్రయత్నం చేయవచ్చు, చేయవచ్చు. నేనేమంటున్నానంటే ఇది కూడా డెఫినెట్గా వాళ్ళు చేసేటువంటి ప్రస్తుతం చేస్తున్నటువంటి రేపు ఎల్లుండి నిరాదీక్ష అంటున్నారు. దీనికి వ్యాలిడిటీ అంటే క్రెడిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడైతే ఇంకోటి ఏమన్నారు అడిగాను మాట్లాడుతూ జిల్లా ఇట్లా ఇవ్వండి, ఇట్లా నా రాజీనామా తీసుకోండి అని మాట్లాడింది. అంటే మరి అదే మీరు మాట్లాడిన కోణంలో ఆనాడు కేసీఆర్ కానీ ఆనాటి మంత్రులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ సోనియా గాంధీ దగ్గరికి పోయి మీ తెలంగాణ ఇట్లా ఇవ్వండి, మా రాజీనామా ఇట్లా తీసుకోండి అంటే తెలంగాణ వచ్చేదా? మరి చనిపోయిన విద్యార్థులు మీ తెలంగాణ ఇట్లా ఇవ్వండి, మా ప్రాణం ఇట్లా ఇస్తామని చెప్పనుంటే తెలంగాణ వచ్చేదా? అంటే ఎప్పుడైతే రాజీనామాలు చేయాల్సినటువంటి తప్పనిసరి ఉన్న పరిస్థితులు, తెలంగాణ అన్నిటికంటే పెద్ద అంశం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కదా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలోనే మీరు ఆనాడు రాజీనామాలు చేస్తాను మాటలు మాత్రం మాట్లాడి చేయని మీరు ఈ రోజున
అంటే ఎందుకు చేయని మీరు ఎందుకు మీరు ఆ రోజు చేయాలంటే ఆ రోజున కూడా మీకు పదవులు, మంత్రి పదవులు, అధికారం అనేటువంటి దృక్పథంతో మీరు పోయారు. ప్రజలు రాష్ట్రం వచ్చినా సరే రాకుండా అనే కూడా మీరు పోయారు అన్న మీరు ఈరోజు ఒక జిల్లా కోసం చేస్తారంటే ఈరోజు జిల్లా కొరకు రాజీనామా చేస్తామంటే ఎందుకొరక చెప్పని ఇవాళ ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు మీరు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు అడగటాన్ని నేను తప్పు పట్టను. గద్వాల జిల్లా అడగవచ్చు, నా కొల్లాపూర్ జిల్లా అడగవచ్చు, ఇంకోటి అడగవచ్చు, దాన్ని తప్పు పట్టను నేను, ప్రజలు తప్పు పట్టను. కానీ క్రెడిబిలిటీ లేనటువంటి, ఎందుకంటే ఆ చరిత్ర చెప్తా ఉంది అంటే మీ మాటలకంటూ వాల్యూ ఉండదు. ఎందుకు చేస్తా ఉందంటే అది వస్తుందో సస్తుందో కానీ దీని పేరు మీద వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు. అంటే మీరు అన్నదే అది క్రెడిబిలిటీ ఉంటుందో లేదో అది ఎన్నికల్లోనే తెలుస్తుంది నెక్స్ట్ ఇదిలో. బట్ మీరు అన్నట్టు అంటే నిజంగానే వీళ్ళ ఎంతవరకు పట్టు చిత్తశుద్ధి ఉంది వీళ్ళకి అన్నది మాత్రం వేచి చూడాలి. అంటే నిజంగా చేస్తారా లేదా ఇంటెన్షన్ ఉద్దేశం కనపడతా ఉంది. చిత్తశుద్ధి పట్టు అనేది గత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా మనం చూడ జరిగింది. అంటే దానికంటే పెద్ద అంశం కాదు కదా ఇది. తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి అంశము అన్నిటికంటే 4 కోట్ల ప్రజలకు సంబంధించింది, 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం. అలాగే అక్కడ కోల్పోవడానికి చాలా ఉంది. అంటే అక్కడ పవర్ మొత్తం అంతా ఈక్వేషన్స్ అప్పుడు పరిస్థితి వేరే, అప్పుడు హయాం నడుస్తుంది. ఇప్పుడు కోల్పోవడానికి ఏం లేదు యాక్చువల్లీ నిజానికి అందుకే అంటున్నా. ఇప్పుడు నిజానికి వాళ్ళకంటే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే పదవి పోతే కూడా అంటే ఎవరెవరు ఉద్యమాలు చేస్తారు అంతకంటే ఉండవు కదా వీళ్ళకి. అందుకని ఉద్యమాలు చేసే వాళ్ళ లక్షణం వేరుంటుంది. అంటే వాళ్ళు ఇట్లా ఇవ్వండి, ఇట్లా తీసుకోండి, ఉద్యమ నాయకుడి లక్షణం అది, ఉద్యమకారుల లక్షణం అది. ఇక్కడ జిల్లాలనేది ఎందుకొరకు జిల్లాలు చేస్తూ ఉన్నారు విభజన, అదనంగా 10-16 జిల్లాలు అంటే ప్రజలకు పరిపాలన చేసేటువంటి అధికారులు వ్యవస్థ దగ్గరగా ఉండాలి. ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు అంటే పూర్తి పారదర్శకంగా క్లోజ్గా మానిటర్ చేసి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది దగ్గరికి పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాకు కొల్లాపూర్కు సుమారుగా 95 కిలోమీటర్లు ఉంది. గద్వాలకు కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 90-95 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇలా మాకు నాగర్కర్నూలు జిల్లా అవుతుంది. 3 మండలాలు, నా సొంత నియోజకవర్గం. 3 మండలాలేమో నాగర్కర్నూలుకు, 2 మండలాలేమో వనపర్తికి. అయినా నేను తప్పు పట్టట్లేదు ఏ జిల్లాకున్నా. మొత్తం పైన జిల్లా అయితే 90 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లకు తగ్గింది కదా. మీరు తప్పెలా పడతారు సార్? మీరే అధికారంలో ఉండి ఇప్పుడు ఎవరి మీద మీరు అలగలేరు, ఉద్యమం చేయలేరు కదా. క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ కాదు కదా. 95 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్లు తగ్గింది కదా. అంటే ప్రజలైనా, ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా 100 కిలోమీటర్ పోయేది ఉంటుంది, 40 కిలోమీటర్లు అరగంట సేపట్లో పోవచ్చు. ఇప్పుడు రోడ్స్ కూడా అన్నీ కూడా ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 40 కిలోమీటర్ ఉన్నా 30 మినిట్స్లో పోతూ ఉన్నాం. అట్లాగే గద్వాల కూడా గతంలో 100 కిలోమీటర్ ఉన్నది. అంటే ఇప్పుడున్న దాని ప్రకారం 90, 100 కిలోమీటర్ దాకా ఉంది. అది ఇప్పుడు గద్వాల అయినా 0 అవుతుంది, వనపర్తి అయినా 45 కిలోమీటర్ అవుతుంది. అయినా కూడా గద్వాల జిల్లా నేను తప్పు పట్టను. అందరూ అడగవచ్చు, నారాయణపేట అడుగుతూ ఉన్నారు, గద్వాల అడుగుతూ ఉన్నారు, వనపర్తి అడుగుతూ ఉన్నారు, ఏదవుతుందేమో తెలియదు. బట్ మనం ఆలోచన చేయాల్సిందంటే ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం చేయదు. 100 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతూ ఉంది. సగం తగ్గినా మొత్తం తగ్గినా మంచిదే. కానీ ఇదేదో ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టుగా, ప్రభుత్వం చెడ్డ చేస్తున్నట్టుగా, రాజకీయ కక్షతో చేస్తూ ఉన్నారా అని మాట్లాడితే మరి వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదా? వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు అడుగుతూ ఉన్నారు. మరి అట్లాగే అదేంటి జనగాం అక్కడ ఉద్యమం జరుగుతుంది, మరి అది కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. సిరిసిల్ల వాళ్ళు కూడా మరి కేటీఆర్ సొంత నియోజకవర్గం, అక్కడ కూడా మరి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అంటే అదేదో ఒక్క గద్వాల విషయంలోనే అన్యాయం జరిగిపోతుందని అనుకోవద్దంటే కరెక్ట్ కాదు కదా. ప్రజలకు మేలు జరగడం కొరకు డిస్టెన్స్ని తగ్గించి ఏర్పాటు చేస్తారు. అది 50 కావచ్చు, 40 కావచ్చు, 0 కావచ్చు. అదే వాస్తవం ఇదైనప్పుడు మరి ఏదో కక్ష పట్టి చేస్తూ ఉన్నారనేటువంటి మీరు అంటే వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదో పడి చెప్పే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. డెఫినెట్గా ఈ రీఆర్గనైజేషన్ మూలంగా పునర్విభజన కార్యక్రమం వల్ల అభివృద్ధి ఇంకా కొంచెం బాగా ప్రజలకు మేలు జరుగుతుంది.
కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దగ్గరలో ఉంటే 3-4 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు రోజు నియోజకవర్గం తిరిగి రావచ్చు. అవును, కింది అధికారులు మైక్రో మేనేజ్ చేయడానికి అవకాశం కింది అధికారులు కానీ కింది ప్రజాప్రతినిధులు కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తున్న వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీ చూడొచ్చు వాళ్ళు. అంటే ఇది కూడా ఎన్నికల ప్రణాళికలు ఉద్యమ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలు పెట్టిన కార్యక్రమే. అది కూడా అమలు చేస్తూ ఉన్నారు జిల్లాల పెంచే కార్యక్రమం. ఆ రోజు చెప్పారు 24 జిల్లా చేస్తారు, 24 26 చేస్తావు. ఇప్పటివరకు దాదాపు మీరు సంతృప్తి చెందుతున్నారు ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా. చాలా వరకు పనులు అవుతున్నాయి, ఇంకా అవుతాయి ముందు ముందని చెప్పి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ప్రజలకు, నాకే కాదు గ్రౌండ్గా ప్రజలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజలకు కాన్ఫిడెన్స్ రాకపోతే ఎన్ని ఎన్నికలు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్, ఖమ్మం, అన్ని ఉప ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మొదలుకొని అసలు అన్ని ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఎందుకు వచ్చినట్టు అంటే దీనికి 2 వాదనలు ఉన్నాయి సార్. ఆనెస్ట్లీ, ఒకటి నిజంగానే నమ్మకం భరోసా ఇటు హవా ఇటు నడుస్తుంది కాబట్టి